హాయ్ అండి, బాగున్నారా? ఈ వీడియో వచ్చేసి మై హోమ్ త్రిదాసాలో మనందరం కలిసి జరుపుకున్న వినాయక చవితి వేడుకల గురించి అండి. 2024 వినాయక చవితి అందరికీ గుర్తుండిపోయేలాగా ఉండాలని చెప్పేసి ఈ చిన్న ప్రయత్నం. లేట్ ఎందుకు, స్టార్ట్ చేద్దామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ గణేష. స్వామివారికి హారతి ఇవ్వడానికి రెడీ చేశారు. స్వామివారిని ఘనంగా డప్పులతో, మేళతాళాలతో, వీళ్ళ నృత్యాలతో ఆహ్వానించారండి. స్వామివారి ప్రాణప్రతిష్ఠ కోసం వినాయక చవితి రోజు ఈ విధంగా రెడీ చేశారు. పుచ్చుకుని హరికేతులో పెట్టుకుని నమస్కారం చేస్తూ వరసిద్ధి వినాయక స్వామిని ప్రార్థన చేయనంతే. ఈ 9 రోజుల పాటు పొద్దున సాయంత్రం మినిమం 10 మంది జంటలు పూజలో కూర్చొని స్వామివారి ఆశీస్సులు పొందారండి. गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि. ఇక్కడ గణేశుని పూజే కాకుండా గౌరీ అమ్మవారి కుంకుమ పూజ, లలిత సహస్రనామార్చన కూడా చేయించారు. పూజ అనంతరం మంగళహారతితో పూజని కంప్లీట్ చేశారండి. పూజ తర్వాత మనందరికీ ఇంపార్టెంట్ అయిందేంటి? ప్రసాదం. 9 రోజుల పాటు నాన్ స్టాప్గా పొద్దున పూజ తర్వాత, సాయంత్రం పూజ తర్వాత ప్రసాదాలు మాత్రం పంచారండి. ఒక్కసారి ఈ ప్లేట్ చూడండి, ప్రసాదం లెక్క లేదు, ఇది భోజనం లెక్క ఉందనిపించింది నాకు. అంత ఘనంగా పెట్టారు. స్వామివారి నిమజ్జనానికి ముందు రోజు వేద పారాయణం చేయించి
ఎంహెచ్టీ ప్రాంగణం మొత్తం శుద్ధి చేయించారండి. వేద పారాయణం కంప్లీట్ అయిన తర్వాత స్టేజ్ మీద కల్చరల్ ప్రోగ్రామ్స్ అండ్ మెడల్ డిస్ట్రిబ్యూషన్స్ చేశారు. ఇక్కడ జరిగిన కల్చరల్ ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి మెడల్ డిస్ట్రిబ్యూషన్ చేశారండి. ప్రణవాలయ పాహి పరిపాలయ పరమేశి కమలాలయ శ్రీదేవి కురిపించవే కరుణాంబురాసి జతులతో గాళమే నాట్యం చేసే గతులతో నామశతంబుల నటులతో నాపైన నీ చూపు ఆపేలా. నా ఆలోచనే నిరంతరం నీకు నివాళినివ్వాలని నాలో ఆవేదనే నువ్వు ఆదరించేలా నివేదనవ్వాలని దేహమునే కోవెలగా నిన్ను కొలువుంచా జీవముతో భావంతో సేవలు చేశా ప్రతి ఋతువు ప్రతి కృతువు నీవని ఎంచా సతతము నీ స్మరణే దీప్తానా దీప్తానా జతులతో గానమే నాట్యం చేసే గతులతో నామశతంబుల నటులతో నాపైన నీ చూపు ఆపేలా. శరణంతినే జనని నాదవిలోనిని భువన పాలినివే of them never thought that yoga could be transferred into a dance. Big round of applause. It involves lot of fitness to have yoga and then transform into a dance. It needs lot of dedication and commitment. Kudos to each and everyone who has performed in this dance. కురిపించవే కరుణాంబురాసి
Thank you very much. Thank you very much, Veda and the group, for the amazing performance. So, can we have one more time? Ganpati Bappa! కల్చరల్సే కాదండి, స్పోర్ట్స్లో క్రికెట్, బ్యాడ్మింటన్, స్కేటింగ్, చెస్, క్యారమ్స్ అన్నిటికీ టోర్నమెంట్స్ కండక్ట్ చేసి విన్ అయిన విన్నర్స్కి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అండ్ మెడల్ డిస్ట్రిబ్యూషన్స్ కూడా చేశారండి. నాకైతే ఇక్కడ కొన్ని పిక్చర్సే కలెక్ట్ అయినాయి, అందుకే ఇవే ప్రజెంట్ చేస్తున్నాను. చెప్పాలంటే ఇంకా చాలా ఉంది. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ ఇన్వాల్వ్ అయ్యి ఎంజాయ్ చేసిన ఈవెంట్ ఇది. వినాయక చవితి సెలబ్రేషన్స్ అయిపోయినాయి అంటే మనకు ముద్దుగా గుర్తొచ్చేది లడ్డూ పాట. త్రిదాసాలో ఫస్ట్ టైం జరిగిన వినాయక చవితికి లడ్డూ పాట వచ్చేసి 6,33,333 రూపాయలకి పాడారండి. వినాయక నిమజ్జనం రోజు అన్నదానం కోసం చేస్తున్న ఏర్పాట్లు ఇవి. వినాయక నిమజ్జనం అయిపోయిన తర్వాత భక్తులందరూ వినాయకుడిని మిస్ అవుతారో లేదో కానీ అన్నదానాన్ని మాత్రం మిస్ అవుతారు. गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदं. ఫైనల్లీ వినాయకుడిని నిమజ్జనం చేసే టైం వచ్చేసింది. కొంచెం బాధగా ఉన్నా చేయాలి, తప్పదు. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వస్తాడు కదా గణేష అన్న ధైర్యంతో బై బై గణేష అని చెప్తూ మన భక్తులందరూ నిమజ్జనానికి రెడీ అయిపోయారు. డాన్స్, క్రాకర్స్ అండ్ డీజేతో మన వినాయకుడికి బై బై చెప్పేద్దాం రండి. ఈ వినాయక చవితిని ఏ ఆటంకం లేకుండా జరిపించిన వినాయకుడికి దండం పెట్టుకుంటూ ఈవెంట్ కోసం కష్టపడిన ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున వాలంటీర్స్ అండ్ ఇండివిజువల్స్ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ ఈ వీడియో కంక్లూడ్ చేసేద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.